నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. వాడి వేడిగా ప్రారంభమైన శీతాకాల సమావేశాలు. సెంచరీ చేరువలో కిలో టమాటా ధర. అందని ద్రాక్షల ఆకాశాన్నంటుతున్న రామములగపండు. ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన ర్యాలీలు. శాశ్వత నివారణ కోసం పరిశోధనలు. పరకామణి కేసులో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపణ. శృతి మించిన సంకల్ప హాస్పిటల్ ఆగడాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పట్టించుకోని డిఎంఎన్హెచ్ఓ. తిరుపతిలో అస్తవ్యస్తంగా పార్కింగులు. చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలను చైర్మన్ సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారికి సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి శివరామన్, ప్రధాన అర్చకులు సుందర్ భట్టర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చైర్మన్కు అందజేశారు. కైసిక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీ వైష్ణవ ఆలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈరోజు ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో కొలువుదీరినటువంటి ఆ దేవదేవునికి సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఇదే రోజున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది. భక్తులందరూ ఎంతో ఆహ్లాదంగా వెలిగించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎంతో మంచి రోజుని అనిపిస్తూ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి ఐఐటి కాలేజీలో 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ILCE 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఐఐటి కాలేజీలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు, ప్రొఫెసర్లు. అనంతరం ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా టెక్నాలజీ వినియోగంపై మంత్రికి వివరించిన విభాగాధిపతులు. దేశంలో ఉండే అనేక కంపెనీస్ LNT కావచ్చు, షాసంజీ కావచ్చు, టాటా రిలయన్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్, వాటిని మినిమైజ్ చేయటం, అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాళ్ళు
అక్కడ నుంచి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే 50% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ నాట్ వర్క్ ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు? మీరు అనలైజ్ చేస్తే 80% ప్రాబ్లమ్ ఇస్ మేనేజ్మెంట్. వాడికి ఫ్రంట్ లేదు. ఇప్పుడు వాడు ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి, మేసన్ కంప్లీట్ చేయాలి. సో వీడు వెయిట్ చేస్తున్నాడు. లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేవు, లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ వేస్ట్. బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైట్లో డంప్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎక్కడ పెట్టాలో డైరెక్ట్గా అక్కడ పెడితే మనకి వేస్టేజ్ ఉండదు. అలాగే 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ఉన్నాయి. అవన్నీ ఎలాగా కంట్రోల్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దే హ్యావ్ డెవలప్డ్ ఓవర్ టైమ్ హౌ టు పుల్. ఇప్పుడు ప్లానింగ్ ఉందంటే పైన ఇంజనీర్లు చేస్తారు, బట్ యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ పూర్తి చేసి ఆ వెల్డింగ్ చేసి వాళ్ళకి తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి. తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డినేనని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ విననటువంటి విషయం. అది కూడా ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళలో కొందరు దొంగ ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది సార్. ఈ కేసు గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు వ్యంగ్యంగా మాట్లాడే అర్హత అతనికి లేదు. అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు, ప్రాంతాల మీద, మనుషుల మీద, పేద ప్రజల మీద ఉందో లేదు. అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం, ఎందుకంటే ఏడుకొండల స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగువారి అందరూ కాపాడుతున్న గొప్ప స్వామి. అలాంటి స్వామి మీద కూడా హేళనగా గతంలో కూడా మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు, లడ్డు పూజ వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు, గోశాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పాడు, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు, వ్యంగ్యంగా మాట్లాడు. ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగ్యంగా మాట్లాడతాడు. పరకామణి కేసులో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు బినామీలకి మార్చుకున్నారు అనేది కూడా తప్పకుండా రాబోయే తెలిసిపోతారు. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో రుచికరంగా అన్నప్రసాదాల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోర్టు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారీ నివేదికను తయారు చేయాలన్నారు. టీటీడీలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు, ఇతర ఆలయాలకు, ఏ ఆలయాలకు వేద పారాయణదారులను నియమించాలి, ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ఎస్ఓపి రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు. పోర్టు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోర్టు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ను పటిష్టపరిచేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. శ్రీనివాస కళ్యాణాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కళ్యాణకట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మన అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రపంచ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందేలా స్థానిక నాయకులు చూడాలని వెల్లడించారు. చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీలోని హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గ్రామంలోని మాతమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని తెలిపారు ఎమ్మెల్యే. బుచ్చినాయుడుపల్లి పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేసి కాలనీలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. చంద్రగిరి మండలంలో 8,292 మందికి పెన్షన్లు మంజూరైనట్లు, దానికోసం 3,41,86,000 రూపాయలు మంజూరైందని, బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో 385 మందికి 15,98,000 రూపాయలు మంజూరైనట్లు తెలిపారు ఎమ్మెల్యే నాని. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అందించే విధానంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 48, 49 డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విచ్చేసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. మంత్రికి ప్రతి గడప నుండి హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తూ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విస్తృతమైన పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విశాఖపట్నం జోన్, సెంట్రల్ జోన్, రాయలసీమ జోన్లుగా విభజించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్ స్పిరిచువల్, టూరిజం, ఇండస్ట్రీస్ను అభివృద్ధి చేస్తామని అన్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ మౌర్య, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు డాలర్ దివాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత 17 నెలల్లో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేసామంటే మనం ఆలోచించాలి. కేవలం మనం చూస్తూ ఉంటే తిరుపతి జిల్లాకి 2,10,000 మందికి 113 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తూ ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, అభిమానం, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి, అలాగే వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా 2047 దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. మొన్న మనం సిఏఏ చూసాం విశాఖపట్నంలో, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, అట్లా ఒక మార్గదర్శకం చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో 3 జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్, రాయలసీమ జోన్, అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని, అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా, అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రియల్స్ కూడా దగ్గరగా, అంటే నాయుడుపేట, సూళ్ళూరుపేట వచ్చి ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు, లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు, అంటే ఏదైతే అనుకూలంగా ఉందో అవన్నీ కూడా చేసుకుని తిరుపతి సెంట్రిక్గా ఈ జోన్ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో నో పార్కింగ్ సూచిక బోర్డులతో తమకు సంబంధం లేదు, తాము ఫ్రీ జోన్గా ఇష్టానుసారంగా ఎక్కడైనా పార్క్ చేస్తామన్న చందంగా తయారైంది వాహనదారుల దుస్థితి. దీంతో నగరవాసులు విస్తుపోతున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి నిత్యం భక్తులు విచ్చేస్తుంటారు. అయితే శ్రీవారి టోకెన్లు కట్టుకునేందుకు వచ్చిన వారు విష్ణు నివాసం సమీపంలో ఎక్కడ పడితే అక్కడ 4 వీలర్స్ పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. శ్రీ గోవిందరాజస్వామి కొలం నుండి భూమా సినీ కాంప్లెక్స్ వరకు రోడ్డుపై నో పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నారు. అటుగా వెళ్తున్న ట్రాఫిక్ సిబ్బంది సైతం చలాన్ని విధించడంలో మిన్నకుండిపోతున్నారన్న మాటలు అధికంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నో పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేపట్టే వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులన్నీ అక్కడ నుండి నేరుగా భూమా కాంప్లెక్స్ వరకు ఆగిపోతున్నాయి. ఎందుకంటే నో పార్కింగ్లో ప్రైవేట్ వెహికల్స్ ఆపడం వల్ల 4 వీలర్స్ అన్నీ అక్కడ ఆపడం వల్ల కనీసం ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి అక్కడ ఉండడానికి కూడా అవకాశం లేనంతగా ఉన్నది. అదేవిధంగా ఆ రోడ్డు గుండా రైల్వే స్టేషన్ మీదుగా చాలామంది ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా ఎక్కువ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ పోయేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి పోతుంటే కర్నాల్ వీధి, అదేవిధంగా మా గాంధీ రోడ్డు, ఈ ప్రాంతానికి పోవడానికి సరైనటువంటి రోడ్డు అది ఒకటే. అందువల్ల వీళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఉన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ పోలీసులు గుర్తించకుండా విచ్చలవిడిగా ఉండడం వల్ల, పోలీసుల వైఫల్యం పూర్తిగా ఉండడం వల్లే నో పార్కింగ్ ప్లేస్లో కూడా ఇవి పెడుతున్నారు. ఇది సరైనది కాదు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగి ప్రజలందరూ కూడా అసౌకర్యంగా ఉంటున్నది. సంకల్ప హాస్పిటల్లో లేనిదే సంకల్పం ఏమిటి అర్థం కాలేదా? అయితే జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. తిరుపతి మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తిరుపతిపై ఎప్పటికప్పుడు నాయకులతో, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పలుమార్లు తిరుపతి పర్యటనకు విచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఒకవైపు అయితే నాణానికి మరోవైపు తిరుపతి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యంతో తిరుపతిలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటళ్లు వెలిసిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హాస్పిటల్ పెట్టేందుకు అనుమతులు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ నెలలో 2-3 హాస్పిటళ్లు ప్రారంభం అవుతూనే ఉన్నాయి. గడిచిన 3 నెలల క్రితం చూసినట్లయితే సంకల్ప హాస్పిటల్లో వైద్యం అందించే వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైంది. అంతకుముందు సంకల్పలోనే రోగులు అనేక అవస్థలు పడుతున్నారు, ధనార్జనే ధ్యేయంగా డబ్బులను కాజేస్తున్నారంటూ సంకల్ప హాస్పిటల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ గడవక ముందే నయవంచనకు సంకల్ప హాస్పిటల్లోని వైద్యులు సిద్ధమైపోయారు. ఏంటి అర్థం కాలేదా? అయితే వివరాల్లోకి వెళితే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి చికిత్స నిమిత్తం సంకల్ప హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న నేపథ్యంలో అక్కడ డ్యూటీ డాక్టర్ రమేష్ యాదవ్ హాస్పిటల్కు వచ్చే రోగులకు, సహాయకులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వారి వద్ద నుండి 4 నుండి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం రమేష్ యాదవ్ చేస్తున్న తంతు తెలిసి మిన్నకుండిపోయారా, లేదంటే తెలియకుండా రమేష్ యాదవ్ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధ్యులు హాస్పిటల్కు విచ్చేసి విచారించారు. అయితే సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అతను ఉద్యోగం నుండి మానేశారని చెప్పడంతో బాధితులు కంగుతిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము మోసపోయినట్టు మరెవరూ మోసపోకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్ప హాస్పిటల్లో అడుగు పెడితే ఆరోగ్యవంతుడినైనా అనారోగ్యం బారిన పడేలా వారు వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు. కే కోమల వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు, సత్యనారాయణపురం వాచి అలిపిరి లిమిట్స్ ఉంటారు. సంకల్ప హాస్పిటల్కి వాళ్ళ బంధువులు ట్రీట్మెంట్ కోసము సంకల్ప హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు దాంట్లో సంకల్ప హాస్పిటల్లో పనిచేసే రమేష్ అని చెప్పేసి ఒక డాక్టర్ గారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కొడుకు భార్గవరామరాజు అని ఈమె కొడుకు ఉన్నాడు, కోమల కొడుకు. ఈమెకి తనకి సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా వివిధ దఫాలుగా 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దాదాపు 180 దేశాలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్కు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని తెలియజేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వివిధ కార్యక్రమాలతో గతంలో కన్నా ఇప్పుడు హెచ్ఐవి కేసులు దేశంలో చాలా వరకు తగ్గాయని, అలాగే జిల్లాల్లో కూడా హెచ్ఐవి కేసులు చాలా వరకు నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నామని, దీనికి ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు అవగాహన ర్యాలీలో తమతో పాటు పాల్గొంటున్న స్వచ్ఛంద సంస్థలకు, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. సో మెయిన్గా ఎయిడ్స్ ప్రజలు ఎవరు భయపడకూడదు. సో కమ్యూనిటీలో ప్రజలు దీని గురించి భయపడకూడదు. ఎవరు దానికి వైద్యం ఉంది, వైద్యం మందులు వాడితే వాళ్ళ లైఫ్ని మామూలు లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి మందులు ఇవ్వడానికి. మన జిల్లాలో మొత్తం ఏఆర్టీ సెంటర్స్ 2 ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఐసిటిఎస్ సెంటర్స్ అక్కడ ఫ్రీగా మందులు అందిస్తారు. చాలామంది మందులు వాడకుండా భయపడుతున్నారు, స్టిగ్మాగా ఫీల్ అయ్యి భయపడి దానికి వాడకుండా ఉండడం వల్ల చాలామంది చనిపోతున్నారు. సో ఆ విధంగా కాకుండా ముందు కంటే పోల్చుకుంటే మనకు ఇప్పటికి ముందు 7.5% ఏముంది, ఇప్పుడు 5.7%కి తగ్గింది ఇప్పుడు. సో ఆ విధంగా ఇప్పుడైతే కొందరు అవేర్నెస్ వచ్చింది, మందులు వాడుతున్నారు, దాని లైఫ్ జీవనం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ వైరస్ లోడ్ని తగ్గించడానికి మందులు ఖచ్చితంగా వాడాలి. మెయిన్ ఏమంటే మన ఈ వరల్డ్ ఎయిడ్స్ డే లక్ష్యం ఏంటంటే, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా హెచ్ఐవి గురించి అందరూ కూడా తెలుసుకొని ఉండాలి. రెండోది వచ్చేసి స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఉంది, వివక్షత ఉంది, అది వివక్షతను విడనాడాలి. మూడోది వచ్చి మనము హెచ్ఐవి క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ కాదు, ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. సో అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ సందర్భంగా నేను మన అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి ఉన్న వాళ్ళని మనము వివక్షత చూపించకుండా వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఎయిడ్స్ రహిత సమాజమే ధ్యేయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం చిత్తూరు నగరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు, ప్రజలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం ద్వారానే ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి అదుపులో ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా లెక్కల ప్రకారం పోలిస్తే జిల్లాలో 0.2% కంటే తక్కువ నమోదైందని, ఈ మేరకు సర్వేలు చెబుతున్నట్లు సుధారాణి తెలిపారు. ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, డిఐఓ హనుమంతరావు, పలువురు అధికారులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక ఎయిడ్స్ పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన రావాలి. ఈరోజు డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని, ఈ ఒక ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా అటు భారతదేశం మొత్తం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఎవరైతే చేపట్టారో వారందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మెడికల్ క్యాంపులు అనేటటువంటివి విస్తృతంగా జరపడం ఏర్పాటు చేసి, తద్వారా కేసెస్ ఎయిడ్స్ లేదా హెచ్ఐవి సోకిన పేషెంట్స్ ని గుర్తించడం ద్వారా మనము చాలా వరకు దీన్ని పర్సంటేజ్ ని తక్కువగా చేయగలిగాము. ప్రస్తుతం మనకు చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా 45,450 మంది దాకా కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. వారిలో మనకి 168 కేసులు వచ్చాయి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి రాయలచెరువు మార్గంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి పట్ల రోగులకు, వారి సహాయకులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు మాట్లాడుతూ, వైరస్ వల్ల సోకే ఎయిడ్స్ వ్యాధి గతంలో ప్రాణాంతకంగా ఉండేదని, నేడు ఆధునిక వైద్యం, ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు ప్రతి ఒక్క చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అపరిచితులతో శృంగారం, అపరిచితుల నుండి రక్తం తీసుకోవడం లాంటి వాటి వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ జి శివమహేశ్వర్,
స్పెషలిస్ట్ డాక్టర్స్ కె పద్మావతి, డాక్టర్ కె బాలాజీ, ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది, ఈఎస్ఐ లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇప్పుడు టమోటా అందని ద్రాక్షలా మారిపోయింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల రాత్రికి రాత్రే టమాటా రేట్లు ఊహించని స్థితికి చేరుకుంది. పెరిగిన ధరల కారణంగా నగరంలోని చాలా కుటుంబ బడ్జెట్లు అదుపు తప్పాయి. ఈ ధరలు పెరుగుదలతో రోజువారీ ఖర్చులు పెరిగి జనాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం సాధారణ సమయంలో కేజీ టమాటా ధర 30 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం మార్కెట్లో కేజీ ధర 80 రూపాయలకి చేరుకుంది. ఒక్క టమాటానే కాదు, నగరంలోని మార్కెట్లో ఇతర కూరగాయల ధరలు కూడా బగ్గుమంటున్నాయి. మార్కెట్లోని కూరగాయల ధరలు చూసుకుంటే కిలో బ్రోకలీ 170 రూపాయలు, పచ్చి బఠానీలు 50 రూపాయలు, పెన్నీ బీన్స్ ధర 48 రూపాయలు, క్యాప్సికం కిలో 80 రూపాయలు, కొబ్బరికాయలు 70 రూపాయలకి చేరుకున్నాయి. వీటితో పాటు మామిడి 56 రూపాయలు, గూస్ బెర్రీస్ 70 రూపాయలు, అరటి పండ్లు 32 రూపాయలు, నిమ్మకాయలు 58 రూపాయలు, క్యాలీఫ్లవర్ 60 రూపాయలు, పాలకూర 20 రూపాయలు, మెంతి ధర 22 రూపాయలు, గుమ్మడికాయలు కిలో 54 రూపాయలుగా ఉన్నాయి. నగరంలో టమాటా ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా సరఫరా కొరతే అంటున్నారు వ్యాపారులు, స్థానికులు. సాధారణంగా నగర సమీప ప్రాంతాలైన కోలార్, చిక్బళ్ళాపూర్, రామనగర జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుండి వచ్చే టమాటాలపై బెంగళూరు ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఆయా ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా ఈసారి పంట దిగుబడి తగ్గిపోయింది. అధిక తేమ పంట వ్యాధులకు దారితీసింది. దీనివల్ల రైతులకు గణనీయమైన నష్టాలు సంభవించాయి. దీంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదల కేవలం ఒక్క బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అండమాన్ నికోబార్ దీవులలో టమాటా ధర కిలోకు 96 రూపాయలు పలుకుతూ సెంచరీకి చేరువలో ఉండగా మిజోరాంలో 92 రూపాయలకి, ఢిల్లీలో 80 రూపాయలు, మణిపూర్లో 78 రూపాయలు, సిక్కింలో 71 రూపాయలుగా కొనసాగుతున్నాయి. అయితే మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే బెంగళూరులో కేజీ టమాటా ధర 100 రూపాయలు సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే భయం ఇప్పుడు బెంగళూరు వాసులను కలవరపెడుతోంది. ఇప్పటికే అధిక రేట్లను తట్టుకోలేకపోతున్న ప్రజలు రాబోయే రోజుల్లో ఈ భారీ రేట్ల పెరుగుదలను ఎలా ఎదుర్కొంటారనే విషయం ఇప్పుడు అంతు చిక్కకుంది. భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు అమలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్ పేర్కొన్నారు. తిరుపతి బైరాగపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో ఏఐటీయూసీ నాయకులు సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ మోడీ దేశంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 42 చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లని నిన్న పోయిన నెల 21 నుంచి అమలు పరుస్తామని మరి జీవో ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈరోజు కార్మికుల ముందున్న కర్తవ్యం ఏంటి? ఎప్పుడో కార్మికుల పరిరక్షణ కోసం, హక్కుల పరిరక్షణ కోసం, కార్మికులకు మెరుగైనటువంటి వేతనాల కోసం, పని భద్రత కోసం, పని గంటల కోసం అనేకమైనటువంటి నిబంధనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ నరేంద్ర మోడీ వాటన్నిటిని కూడా రద్దు చేసి 4 చట్టాలు తేవటం ద్వారా ఈరోజు కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఆక్రోషంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, అన్ని హక్కులు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతూ ఉంది, సమ్మె చేసే హక్కు లేదు, యాజమాన్లతో బేరసారాలాడేటటువంటి ఆ చట్టాన్ని రద్దు చేశారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు తిరుపతి జిల్లా రేణిగుంటలో అంకురార్పణ జరిగింది. రేణిగుంటలోని మర్రిగుంట సర్కిల్లో బీజేపీ నాయకులు ఈ విగ్రహ ప్రతిష్టకు ఆదివారం ఉదయం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. దేశ రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన, దేశం గర్వించదగ్గ నాయకుడు, అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్పేయి సేవలను స్మరించుకుంటూ రేణిగుంటలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రేణిగుంటలోని ప్రధాన కూడలి అయిన మర్రిగుంట సర్కిల్లో వాజ్పేయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్థానిక బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శుభముహూర్తాన విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలు, ఆయన నిరాడంబర జీవితం నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ముని సుబ్రహ్మణ్యం, జల్లి మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ, జీపాలెం తేజోవతి, డాక్టర్ సురేష్, ఉపాధ్యక్షులు మేళాకారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాజారాయల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 60,000 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సేవలను చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ మార్గంలో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడము, తదనుగుణంగా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడము. కాబట్టి ఈ డిసెంబర్లో జరిగేటువంటి వారి యొక్క జయంతి అంటే 100 సంవత్సరాల పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా తిరుపతి నగరంలో, తిరుపతి జిల్లాలో ఈ హైవే దగ్గర ఈ సర్కిల్లో విగ్రహానికి ఏర్పాటుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరిగింది. వాజ్పేయి గారంటే అలాంటి వ్యక్తి రాజకీయాల్లో పుట్టలేరు, ఉండలేరు. ఎందుకంటే అంత నీతి నిజాయితీ వ్యక్తి, దేశం కోసం పుట్టిన వ్యక్తి, దేశ అభివృద్ధి కోసం పుట్టిన వ్యక్తి. ఈరోజు వచ్చే నేషనల్ హైవేస్ అన్నీ కూడా వాజ్పేయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రి చేశారు తప్ప అవన్నీ కూడా ఈరోజు మన రేణిగుంట మండలం తిరుపతి జిల్లా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి మర్రిగుంట కూడలి వద్ద ఈరోజు ఈ యొక్క చేయడం జరిగింది. దేశంలో ఆకలి, దారిద్ర్యం లేని సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడేది ఒక్క ఎర్ర జెండా మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి స్పష్టం చేశారు. రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో సిపిఐ మండల పార్టీ సభ్యులకు ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి శిక్షణా తరగతులను ప్రారంభించారు. సిపిఐ శత వసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు గ్రామాన పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి పేదవాడికి ఇంటి స్థలం లేకపోవడం బాధాకరమన్నారు. మోడీ ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తానంటూనే కార్పొరేట్ల ఆస్తులను కాపాడే పనిలో పడిందని విమర్శించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాజకీయాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోతారో అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉండేటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తుంది బీజేపీ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది కేంద్రంలో వాళ్ళకంతా కూడా జాబ్స్ వస్తాయి, 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు 2 కోట్ల లెక్కన దాదాపు 11 సంవత్సరాలంటే 22 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఉద్యోగాలు వచ్చేదే కాకుండా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ ప్రసంగించారు. जब किसी को भी सरल मार्ग से जाने का मन कर जाता है, आपने वो रास्ता नहीं चुना, आपने संघर्ष का रास्ता चुना, लोकतंत्र पर आए हुए संकट के सामने मुकाबला करने का रास्ता चुना, और आपने आपातकाल में एक लोकतंत्र के सिपाही की तरह जिस प्रकार से लड़ाई लड़ी, शासनों की सीमाएं थी, मर्यादाएं थी, लेकिन जज्बा कुछ और ही था। और वह उस क्षेत्र के सभी उस सब पीढ़ी के नौजवान आज भी इमरजेंसी के खिलाफ की आपकी जो लड़ाई थी, लोकतंत्र के लिए आपका संघर्ष था, उसमें आपने जन जागृति के जो विविध कार्यक्रमों को अपनाया था. తిరుపతిలోని ఇస్కాన్ మందిరంలో గీతా జయంతిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ మందిర నిర్వాహకులు తెలియజేశారు. శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జునుడికి ఎంతో ప్రేమతో చెప్పినటువంటి ఉపదేశమే భగవద్గీత, గీతోపదేశం. ఈ తిథిని పురస్కరించుకొని మనం ఇస్కాన్ తిరుపతి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి గిరిరాజ్ మందిరం యొక్క సెల్లార్ హాల్లో ఈ సంపూర్ణ గీతా పారాయణ కార్యక్రమం సాయంత్రం జరుగుతుంది. 4 గంటలకి మహాఆరతి, ఆ తర్వాత
అంతరాల నుంచి భగవద్గీత గ్రంథాన్ని మనం తీసుకొని వెళ్ళి కింద భగవద్గీతకి మహా ఆరతి కార్యక్రమం చేసిన తర్వాత భగవద్గీత అధ్యయనం చేయాల్సిన అవసరం గురించి, ఆ ఉపదేశాలను మనం పాటించడం వల్ల ఏ విధంగా మన జీవితం పరిపూర్ణం చేసుకోవచ్చు అనే విషయాల గురించి ప్రముఖుల యొక్క క్లుప్తంగా సారాంశం కూడా తెలియపరుస్తారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,33,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,008 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,79,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 184 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. వాడి వేడిగా ప్రారంభమైన శీతాకాల సమావేశాలు. సెంచరీ చేరువలో కిలో టమాటా ధర. అందని ద్రాక్షల ఆకాశాన్నంటుతున్న రామమొలగపండు. ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన ర్యాలీలు. శాశ్వత నివారణ కోసం పరిశోధనలు. పరకామణి కేసులో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపణ. శృతి మించిన సంకల్ప హాస్పిటల్ ఆగడాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పట్టించుకోని డిఎంఎన్హెచ్ఓ. తిరుపతిలో అస్తవ్యస్తంగా పార్కింగులు. చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.